మండల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని మంగళవారం ఎమ్మెల్యే రామదాస్ నాయక్ స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్కు పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉపాధ్యాయులు చాలా తెలివిగా ఆలోచిస్తారని, ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న విద్యకు, గతంలో ఉన్న విద్యకు చాలా తేడా ఉందని, గతంలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను, విద్యాబుద్ధులను పాటించేవారని, కానీ ఇప్పుడు ఉపాధ్యాయులను విద్యార్థులు ఎదిరించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నప్పటికీ విద్య మాత్రమే నేర్చుకొని బుద్ధులు వదిలేస్తున్నారని అన్నారు. చదువుకున్న వారు కూడా నేరాలకు పాల్పడడం విచారకరమని అన్నారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా కప్పి సన్మానించారు. ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన టీచర్ లెర్నింగ్ మెథడ్స్ వర్క్షాప్ను పరిశీలించారు. ఉత్తమ ప్రదర్శనలను ప్రదర్శించిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తి మీద నౌకరణ తెలియజేస్తాం. ముఖ్యంగా ఏదైతే మనం రాకముందు మేము వచ్చిన తర్వాత నృత్యం చేసిన పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారు. వాళ్ళు చాలా గొప్పగా డ్యాన్స్ చేశారు. వారికి నమస్కారం, వారి తల్లిదండ్రులకు నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. మీ ఎంపీఓ గారు చెప్పగానే మనం అందరం కూడా, నేనైతే కింద కూర్చొని చదువుకొని వచ్చిన ఎల్లందు హాస్టల్లో కార్పొరేటర్లో పడుకున్నాం. మేము డిగ్రీ దాకా కిందనే పడుతున్నాం. చదువు, గురువు, విద్యార్థులకి అటువంటి అనుబంధం అది. ఇవాళ పిల్లలకి కొన్ని సౌకర్యాలు వచ్చినాయి ప్రభుత్వ పరంగా కానీ, కార్పొరేట్ స్కూల్ వాళ్ళు. ఇప్పుడు తనటాల టీచర్ పిల్లల్ని ఆ రోజు ఎవరు కొట్టేది ఓగంట ముందు ఇచ్చింది మమ్మల్ని. పల్లెటూరు చదువులు ఎవరి ఆ ఇళ్ళను రోడ్లో అంశెట్ పెళ్లి కానీ రోడ్ పక్కన మొత్తం జిన్నె చెట్టు ఉండేది, జిన్నె పండుగ. మా జిల్లాలో జిన్నె పండుగ పోయావు. ఒకటే దారి మాకు లేదు. కారుకుండా రావాలి నుంచి నడిచి పొన్నుపల్లికే పోవాలి. ఆ టీచర్ అక్కడికి వస్తాడు, ఉండే ఎక్కించిపోతున్నాడు. వేరే మార్గం లేదు. ఎలా కాకుండా గుర్తు పెట్టుకుని తెల్లారి కోలను తీసుకెళ్ళి కప్ప పెట్టాడు. అంటే అటువంటి పరిస్థితులు అయినా కూడా డిగ్రీ దాకా చదువుతున్నాం. ఇవాళ పిల్లలు చాలా అదృష్టవంతులు. వాళ్ళ ఆలోచన విధానానికి కూడా మీరు మనసులో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో ఇవాళ వాళ్ళకి విద్యనివ్వటం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నేను ఇంత పెద్దోని, నేను ఇంత లావు ఎక్కువ ఉన్నా, నా దగ్గర ఇంత ఆస్తులు ఉన్నాయి,